गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे ब्रह्म गुरुवे विष्णु गुरुवे महेश्वरुడు गुरुवे दैवं गुरुवे सर्वं गुरुवे मर्मं गुरुवे भक्ति गुरुवे मुक्ति गुरुवे युक्ति गुरुवे अनुरक्ति गुरुवे साधन गुरुवे बोधन गुरुवे ఆరాధన। మిత్రులారా, ఈరోజు పదవి విరమణ గావిస్తున్నటువంటి మిత్రులు, సౌమ్యులు, సహృదయులు, స్నేహశీలి, a man of character, caliber, conduct, a man of discipline, dedication, devotion, a noble teacher, an able administrator, a stable person, and above all, a wonderful human being. మంచు కన్నా చల్లనైన మనసులు ఎవరికి ఉన్నవి, మంచిని ప్రేమించి పెంచే మమతలు ఎవరివి అంటే మానవత్వం పరిమళించే మంచి మనసున్నటువంటి వ్యక్తి మాధవరెడ్డి సార్. పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు, జ్ఞాన ప్రదాతలు అయినటువంటి వేదిక పైన, వేదిక ముందు ఉన్నటువంటి ఆహుతులు, ఆసీనులు, అతిరథ మహారథులైన సర్వ సభాసతులందరికీ ఈ మధ్యాహ్న శుభాభినందనలు. మిత్రులారా, కొటారి మహానుభావుడు చెప్పినట్టు ఏ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ షేప్డ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. అందుకే పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా వారేమైనా, ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనురా. తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును. బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా, బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా. అలాంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి దాదాపు 30 వసంతాల పైన మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి ఈరోజు శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సగర్వంగా, సమున్నతంగా, సంతృప్తిగా పదవీ విరమణ గావిస్తున్నటువంటి సోదరులు మాధవరెడ్డి సార్ నిజంగా ధన్యులు. మిత్రులారా, పెద్దలు చెప్పినట్టు ప్రపంచంలో 3 దుర్లభాలు ఉంటాయి. ఒకటి మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 సద్గురుత్వం. కోటాను కోట్ల జీవరాశుల్లో ఏ ఒక్కదానికి మాత్రమే మనిషిగా పుట్టే అదృష్టం దొరుకుతుందంట. అట్లా కోట్లాది మంది మనుషుల్లో ఒక్కరికే ముముక్షత్వం అంటే జ్ఞాన పిపాస, థ్రస్ట్ ఫర్ నాలెడ్జ్, జ్ఞానం గురించి ఆలోచన కలుగుతుంది. అట్లా కోట్లాది మంది జ్ఞాన పిపాసులకు ఏ ఒక్కరికో సద్గురుత్వం లభిస్తుంది, అంటే మంచి గురువు లభిస్తుంది. మరి మిత్రులారా, ఆ 3 అదృష్టాలు పొందినటువంటి వ్యక్తి మన మాధవరెడ్డి సార్. అంతేకాదు, అందులో గురువుగా మనకు చేసే అవకాశం రావడం ఇది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు గురువు. సకల విద్యలలోని సారమే గురువు, సరస్వతి సాకారమే గురువు, బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు, భగవంతుని పంచ ప్రాణమే గురువు, అజ్ఞాన తిమిర సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు, వాడని ప్రేమ సుమ గంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు. నిజంగా అది మాధవరెడ్డి సార్కి వర్తిస్తుంది. ఈ మండే ఎండలో, వేసవి తాపాన్ని సైతం పక్కన పెట్టి ఈరోజు ఇంతమంది ఆత్మీయ బంధు మిత్రులు, విద్యార్థులు ఇంత
కొంతమంది పదవీ విరమణకు ఈరోజు చాలామంది పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ శంషాబాద్ మాధవరెడ్డి సార్ మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన స్నేహానికి ఇది నిదర్శనంగా మనం ఇంతమంది మిత్రులు ఇక్కడికి రావడం అంటే అది మాధవరెడ్డి సార్ వ్యక్తిత్వం, వారి గొప్పతనానికి నిదర్శనం మిత్రులారా. మరి చాలామంది ఈరోజు రిటైర్ అవుతూ ఉంటారు. రిటైర్మెంట్ అనగానే ఒక భయం అనేది కలుగుతుంది. ఎంత ఆ మధ్యలో ఒక రేసుగుర్రం సినిమా చూసినాను, అందులో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు అసలు ఎమోషన్స్ అనేటివి ఏం లేవా అని అడుగుతాడు ఆ హీరోయిన్కి. ఎందుకు లేవు, చాలా ఉన్నాయంట. మరి భయం లేదు, నవ్వు లేదు, ఏం లేదు, అట్లా కూర్చున్నావు ఎందుకంటే లోపల భయపడుతూ ఉన్నా కానీ బయటికి మాత్రం అది వ్యక్తం చేయకుండా ఏమి కనిపించదు అన్నట్టు. కానీ మా మాధవరెడ్డి సార్ని చూస్తే అట్లా కాదు. కానీ ఆయన నిజంగా ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు స్థిత ప్రజ్ఞత అంటాం, శీతోష్ణ సుఖ దుఃఖేషు. అది ఏమనడానికి కష్టాలు రాని సుఖాలు రాని తొనకకుండా వెనకకుండా ఉండే వ్యక్తిత్వం మాధవరెడ్డి సార్లో కనిపిస్తుంది. 6 పదులు చేరువై రిటైర్ కావలసి వస్తే కాలేజీకి వెళ్ళకుండా కాలమెలా గడపాలని, క్లాసు రూము లేకుంటే టైం పాస్ ఎలా అవుతుందని అనుకుంటేనే నా మనసు దిగులు చెందుతున్నది, లోన గుండె గుబులు మన్నది. మరి ఆయన చూస్తే అట్లా అనిపించదు. ఆయన వెల్ ప్లాన్డ్, అన్నీ చక్కగా ఒక పద్ధతి ప్రకారం జీవితమైన ఉద్యోగమైన నడిపినటువంటి వ్యక్తి ఈరోజు ఇంత సంతృప్తిగా సంతోషంగా రిటైర్మెంట్ పొందుతూ ఉన్నారు అంటే అది వారి జీవితంలో వారు పెట్టుకున్నటువంటి ఒక డిసిప్లిన్. ప్రతి వ్యక్తి గొప్పతనం, సక్సెస్, విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మాధవరెడ్డి సార్ విజయం వెనుక మిస్సెస్ మాధవరెడ్డి మేడం గారు ఉన్నట్టే మరి మేడం గారి విజయం వెనుకాల ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మాధవరెడ్డి సార్. మనందరికీ అదొక ఆదర్శం, అభ్యుదయం. ఎందుకంటే వారి కూతురుతో పాటు నాకు తెలిసి మేడం కూడా పరీక్ష రాసి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అంటే మామూలు విషయం కాదు మిత్రులారా. ఈరోజు మరి పెళ్ళైన తర్వాత చదవడమే కష్టం, పిల్లలైన తర్వాత ఇంకా బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ మా మాధవరెడ్డి సార్ ప్రోత్సాహం, ఆయన ప్రేరణ, ఇన్స్పిరేషన్ లేకపోతే మరి కూతురు చదవడం మామూలు విషయం, ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. మరి ఆమెకు పోటీగా మరి మా సోదరి చదివి గవర్నమెంట్ ఉద్యోగం మరి సత్తా చాటి పోటీలో నెగ్గి మరి విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం పొందడం. మరి దాని వెనకాల స్ఫూర్తినిచ్చినటువంటి మాధవరెడ్డి సార్ అభ్యుదయం, ఆదర్శం అది ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా. ఆ విధంగా మనకు 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. లీడర్స్ అని, మేనేజర్స్ అని, స్పాయిలర్స్ అని. స్పాయిలర్ ఎవరు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సంస్థలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, ఉన్నదాన్ని చెడగొట్టే వాడిని స్పాయిలర్ అంటారు. అంటే కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ మొత్తం చెదరగొట్టించి దాన్ని పనికిరాకుండా చేసి రావడం. ఇక మేనేజర్ అంటే తాను పోయినప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి ఉన్నది ఉన్నట్టు థింగ్స్ని మేనేజ్ చేసేవాడిని మేనేజర్ అంటారు. కానీ లీడర్ ఎవరు అంటే తన భావాలను తన అనుచరులకు సబార్డినేట్స్తో చెప్పి మెప్పించి ఒప్పించి అభివృద్ధి పథంలో కళాశాలను నడిపించేవాడు నిజమైనటువంటి నాయకుడు, లీడర్ అనిపించుకుంటారు. నాకు తెలిసి మాధవరెడ్డి సార్ ఈజ్ ఎ ట్రూ లీడర్. ఎందుకంటే శంషాబాద్ మాకు చాలా కాలం తెలుసు, దాదాపు 15 సంవత్సరాలు నేను రంగారెడ్డిలో పనిచేసిన. ఈ కాలేజీ ఎట్లా ఉండేది, సార్ వచ్చిన తర్వాత సర్వాంగ సుందరంగా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో శంషాబాద్ను తీర్చిదిద్దినటువంటి ఘనత మాధవరెడ్డి సార్కే చెందుతుంది. చూడొచ్చు ఈ కాలేజ్ ఎట్లా ఉందో. అందుకే ఆయనను ప్యూపిల్స్ ప్రిన్సిపల్ అనవచ్చు. చాలామంది ప్రిన్సిపల్ అంటే అదొక అడ్మినిస్ట్రేషన్, అది ముళ్ళ కిరీటం. ఎవరైనా ప్రిన్సిపల్గా సక్సెస్ కావడం చాలా కష్టం. ఎందుకంటే మెతకగా ఉంటే పనులు జరగవు.
కఠినంగా ఉంటే స్టాఫ్ కొంత బాధపడతారు. అట్లా పిల్లలకు స్టాఫ్కు ఇటు డిపార్ట్మెంట్ మధ్యలో ఒక సంధానకర్తగా ఉండడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన దాన్ని చాకచక్యంగా స్టాఫ్ కూడా ఆయన ఎంత ప్రేమిస్తారంటే ఒక కుటుంబ సభ్యులాగా, ఇది ఓనర్షిప్, ఇది మా కుటుంబం, ఇది మా సొంతము అనుకున్నప్పుడే ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. ఈ కళాశాలను ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, ఇంత అభివృద్ధి ఏ కాలేజీలో కూడా ఇలాంటి బాస్కెట్బాల్ కోర్ట్ అనేది మనకు కనిపించదు. ఇందాక చెప్పినట్టు వినూత్నమైన ప్రయోగాలు పిల్లల కోసమే ఆయన అహర్నిశలు పిల్లలు బాగుండాలి, పిల్లలకు ఏదైనా ఒకటి చేయాలని ఆలోచించే ఒక ప్రిన్సిపల్ మనకు ఎక్కడ కనిపించడు. అది మాధవరెడ్డి సార్ యొక్క గొప్పతనం మిత్రులారా. అట్లా కొంతమంది మనకు ప్రపంచవ్యాప్తంగా ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్ అంటాం. దిస్ ఇస్ అన్డౌటెడ్లీ త్రూఅవుట్ ద వరల్డ్ టీచింగ్ హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్. కానీ భారతదేశంలో దానికి ఇంకొక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉపాధ్యాయుడు అంటే సాక్షాత్తు ఆ పరమాత్మతో సమానంగా ఇక్కడ గౌరవించడం జరుగుతుంది. ఆ మధ్య 1996లో శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒమెన్ దేశానికి వెళ్తే ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆ దేశ కింగ్ రాజు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన స్వయంగా శంకర్ దయాళ్ శర్మను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినారు. ఎందుకు మీరు ప్రోటోకాల్ తప్పిండ్రు అని అడిగితే ఆ రాజు, ఉమెన్ దేశాన్ని పరిపాలించే రాజు ఏం చెప్తాడు అంటే, సార్ మీరు నాకు టీచరు, నేను ఇండియాలో చదివినప్పుడు మీరు ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేశారు, మీ దగ్గర నేను స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి మీరు వస్తున్నారని తెలిసి మిమ్మల్ని డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుపోయే అవకాశం, అదృష్టం నాకు దక్కాలని చెప్పి వచ్చిన అంటే ఒక టీచర్కు అంత గౌరవం ఈ దేశంలో దక్కుతుంది. ఆ విధంగా సమ్ బికమ్ టీచర్స్ బై ఛాన్స్. అన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేసి ఏదో ఒకటి అప్పుడు దొరికితే చేసేవాళ్ళు కొందరైతే, కొందరు మాత్రం పట్టుదలతో నేను టీచర్ని అవుతా అని చెప్పి చిన్నప్పటి నుండి టీచర్గా అయినటువంటి వాళ్ళు సమ్ బికమ్ టీచర్స్ బై చాయిస్. నేను టీచర్ కావాలని చెప్పి అయ్యేవాళ్ళు కొందరు. దే ఆర్ ద రియల్ టీచర్స్, దే ఆర్ ద బెస్ట్ టీచర్స్. వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు, వాళ్ళే ఉత్తమోత్తమ ఉపాధ్యాయులు. అట్లా మాధవరెడ్డి సార్ నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు నుంచే ఆయన టీచింగ్ ప్రొఫెషన్లో ఉండడం అంటే ఆయనకు ఈ టీచింగ్ పట్ల ఉన్నటువంటి గౌరవం, ఇష్టం, ఆదరణ మనకు అర్థమవుతుంది మిత్రులారా. అందుకే అలాంటి వాళ్ళే దే ఆర్ బోర్న్ టీచర్స్ అన్నట్టు. బెస్ట్ టీచర్స్, తర్వాత గుడ్ టీచర్స్, ఇట్లా మనకు వీళ్ళు అందరికంటే ఉత్తమోత్తమ ఉపాధ్యాయులుగా మీరు రాణిస్తారు. ఆ విధంగా మన మాధవరెడ్డి సార్ ఉత్తమోత్తమ ఉపాధ్యాయుల్లో చేరుతారు మిత్రులారా. ఇక రిటైర్మెంట్ అనేది మామూలు విషయం. ఇట్ ఈస్ ఏ బిగినింగ్ ఆఫ్ న్యూ చాప్టర్. ఇంతకుముందు మనం చేయలేనటువంటి పనులన్నీ ఇప్పుడు మనం చేయడానికి ఒక ఫ్రీడమ్. మనం ఇష్టం వచ్చిన కార్యక్రమాలు కొన్ని ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చేయలేకపోవచ్చు. ఇక రిటైర్ అయిన తర్వాత వీఆర్ ఫ్రీ బర్డ్స్ కాబట్టి మీకు నచ్చిన, మీకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే కార్యక్రమాలు రిటైర్మెంట్ తర్వాత చేయాలని చెప్పి ఒక నిజమైన ఉపాధ్యాయునికి రిటైర్మెంట్ అనేది ఉండదు. ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా. ముక్కు మూసి ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలో తరించిపోయినటువంటి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు మాధవరెడ్డి సార్. కాబట్టి ఈ కళాశాలలో పిల్లల ముందు ఈ తరగతి గదులలో వారు తరించిపోయిండ్రు. వారి జన్మ ధన్యమైందని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే పిల్లలు చెప్పిన మాకు ఒక ఫాదర్ లాగా మాతో పట్టించుకొని మా అవసరాలను తీర్చినటువంటి మా ప్రిన్సిపల్ ఇక లేరు అంటే మాకు బాధ కలుగుతుంది. అంటే స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ ఏ టీచర్. కాబట్టి ఇక్కడ హాలిడేస్ ఉన్నప్పటికీ సార్ మీద అభిమానం
అభిమానంతో పిల్లలు ఇచ్చేసి సార్ గురించి చెప్పడం అంటే నిజంగా సార్ మీరు యజ్ఞ యాగాలు దాన ధర్మాలు పుణ్యక్షేత్రాలు పోవాల్సిన అవసరం లేదు సార్. మీ జన్మ ధన్యమైపోయింది. ఒక ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుని జన్మ ధన్యమైపోతుంది. మాధవరెడ్డి సార్ కూడా ధన్యమైపోయిందని చెప్పి మనం భావించక తప్పదు మిత్రులారా. ఆ విధంగా ఇలాంటి ఉపాధ్యాయులకు మనం ఏమిచ్చినా తక్కువే. క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు కట్టే శరాబు? అరిచి అరిచి తరిగిపోయే మీ ఆరోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు? బండరాళ్ళ లాంటి విద్యార్థులను భలే శిల్పాలుగా మార్చే మీ నైపుణ్యానికి ఎవరయ్యా నాణ్యతనిచ్చే నవాబు? తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి? కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కోట్లాది మంది విద్యార్థుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి? గొంతులో తడి ఆరిపోతున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా, చెక్కు చెదరని మీ పెదాలపై చెక్కు చెదరని చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా? ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది, వెల కట్టలేని విద్యాధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి? మచ్చలేనటువంటి మీ స్వచ్ఛమైన సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఆ ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం ఓ గురు బ్రహ్మ, ఓ కృతజ్ఞతాపూర్వక వందనం తప్ప. ఇలాంటి ఒక ఉత్తమోత్తమ ఉపాధ్యాయుని రుణం మనం ఏమిచ్చినా తీర్చుకోలేం మిత్రులారా. అందుకే నాకు ఏమనిపించిందంటే, తీర్థయాత్రలు చాలా వరకు మనకు దావతులు పిలుస్తూ ఉంటారు. అలాంటి వాటికి వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఉపాధ్యాయుడు ఎక్కడ ఉంటే అదే ఒక తీర్థస్థానం. అంతకంటే గొప్ప తీర్థం మరొకటి, పుణ్యక్షేత్రం మరొకటి ఉండదు. అందులో 30 వసంతాల పైన స్వచ్ఛమైన సేవలు అందించి పదవీ విరమణ కావిస్తున్న ఆ సమావేశంలో పాల్గొనడం అంటే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మునిగిన కంటే ఎక్కువ పవిత్రంగా భావించి ఈరోజు మా మాధవరెడ్డి సార్ రిటైర్మెంట్లో పాల్గొంటే జన్మ అయిపోతుంది అని మిత్రులారా, నిజంగా ఇంతకంటే గొప్ప కార్యం, ఇంతకంటే గొప్ప తీర్థం, ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం మరొకటి ఉండదు. ఇలాంటి ఒక మంచి ఉపాధ్యాయునికి మనం వినడం, వారి గురించి 2 మాటలు మాట్లాడడం, ఇది మన అదృష్టం మిత్రులారా. మరి ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మాధవరెడ్డి సార్కు ఐ విష్ యూ ఏ హ్యాపీ, హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్, పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చక్కగా